సారీ. సారీ ఎందుకు? అంటే అందరి ముందు నువ్వు గోరింటాకు రూమ్లో పెడతావని అబద్ధమాడి తీసుకొచ్చాను కదా. నువ్వు అలా ఎందుకు చెప్పావో నాకు అర్థమైంది. సరే, నువ్వు నాకేమీ గోరింటాకు పెట్టనక్కర్లేదు. నాకు నేనే గోరింటాకు పెట్టుకుంటాను. దోస్త్, చైత్రకి ఎప్పుడైనా నువ్వు గోరింటాకు పెట్టావా? ఏంటి కన్నయ్య అలా చూస్తున్నావు? ఏం లేదు. ఏ గోరింటాకు నువ్వే నాకు పెట్టాలి. నేనా? అవును, నీ చేత్తో నువ్వు నాకు ఈ గోరింటాకు పెడితే ఇది మన ప్రేమలా ఎర్రగా పండాలి. మన ఈడు జోడులా ఈ గోరింటాకు కూడా అద్భుతంగా ఉండాలి. కన్నయ్య, ఏంటి గోరింటాకు పెట్టవయ్యా అంటుంటే గుడ్లు అప్పగించుకొని చూస్తున్నావు? ఇలాంటి అవకాశం ఏ భర్తకి రాదు. ఇలాంటి అవకాశాన్ని ఏ భార్య భర్తకి ఇవ్వదు. ఎందుకంటే మీకు ఈ గోరింటాకులవి పెట్టడమే రాదు. ఆ భయంతోనే భర్తల్ని భార్యలు గోరింటాకు పెట్టు అని అడగరు. నేను అందరి భర్తల్లా కాదు. నా చైత్రకి నా చేత్తో మీ ఆడవాళ్లే కుళ్ళుకునేలాగా గోరింటాకు పెడతాను. నిజమా కన్నయ్య? నీకు గోరింటాకు పెట్టడంలో ఎక్స్పీరియన్స్ ఉందా? గోరింటాకు పెట్టడానికి ఎక్స్పీరియన్స్ కావాలా? ఖచ్చితంగా కావాలి. ఇదేం ఇంటి ముందు ముగ్గు వేసినట్టు, పేపర్ మీద బొమ్మ వేసినట్టు సరిగ్గా రాకపోతే చెరిపేసి మళ్ళీ వేయడానికి కుదరదు. ఒక్కసారి చేతికి గోరింటాకు పెడితే చాలు, అదే ఫైనల్. చాలా జాగ్రత్తగా, చాలా కాన్ఫిడెంట్ గా, కాన్సంట్రేషన్ తో గోరింటాకు పెట్టాలి. ఓకే, నువ్వు చెప్పినట్టే కాన్ఫిడెన్స్, కాన్సంట్రేషన్తో పాటు ప్రేమని కూడా కలిపి గోరింటాకు పెడతాను. వావ్, ఏమైంది కన్నయ్య? నీ చేతిలో ఆ రేఖలు సూపర్గా ఉన్నాయి. ఆ రేఖలు అంటే? రొమాంటిక్ రేఖలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో. కానీ మన మధ్య ఎలాంటి రొమాన్స్ లేదు. చేతి రేఖలు చూసే టాలెంట్ కూడా ఉందా? ఆ రోజుల్లో అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి నేర్చుకున్నాను. నన్ను కొత్తగా ఇంప్రెస్ చేయడం దేనికి? నేను నీకెప్పుడో పడిపోయాను కదా. నా భార్యని నేను ఎప్పుడూ పడిపోనివ్వను. కన్నయ్య, నువ్వే నా ధైర్యం. నువ్వే నా ప్రాణం. ఇలానే చూస్తూ ఉంటావా? కన్నయ్య, చూసింది చాలు. ఎప్పుడు నీ పక్కనే ఉంటాను కదా. గోరింటాకు పెట్టు. చూడు, తెలుసే నాకు అచ్చం తెలుసే నిన్ను కలిసాకే. అసలు గోరింటాకు ఎప్పుడు పెట్టావు? కళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ మైమర్చిపోతున్న గ్యాప్లో గోరింటాకు పెట్టేశాను. చాలా బాగుంది కన్నయ్య. ఏ గోరింటాకు లాగానే మన జీవితం కూడా బాగుండాలి. ఐఎమ్ సో హ్యాపీ.
దోస్త్, మీ లవ్ చాలా గొప్పది. దోస్త్, ఆ, ఏంది దోస్త్ ఇది? అది యాక్చువల్లీ ఆ, సర్లే. చైత్ర గురించి చెప్తూ నీ చేతికి నా చేతికి పెట్టేసుంటావు. నేను చేతులు కడుక్కొని వస్తాను. అక్క, ఏంటి కొత్త డిజైనా? పైకి కనపడరు గాని ఇద్దరు ఇద్దరే. సరే, ఒక చేతికి ఎలాగో రాక్ స్టార్ గోరింటాకు పెట్టాడు కదా, ఆ చేతికి నేను గోరింటాకు పెడతానులే. అమ్మా, మహయ్యక్క ఇంకా రాలేదేంటి? ఏంటి రాబిన్, మీ అక్కతో ఏమైనా పనుందా? లేదక్క, మహయ్యక్క వస్తే మా అక్క గురించి తెలుస్తుందని. నందుకేంద్ర, అక్కడ బానే ఉంటది కదా. అక్క లేకుండా ఇన్ని రోజులు ఎప్పుడూ లేము కదమ్మా, అందుకే అక్కని చూడాలనిపిస్తుంది. మనం గీడ నుంచి పోవుడు మనకు మంచిది కాదు బిడ్డ. గాడి నుంచి అలకనంద రావటము అలకనందకు మంచిది కాదు. అదక్కడ మంచిగున్నది, మనమిడ మంచిగున్నాం గదా, గంతే. అంతకు మించి ఆశొద్దురా, గది మనకే ప్రమాదం. అవునమ్మా, నిజమే. కానీ అక్క బాగా యాదికొస్తుందమ్మా. నాకు కూడా నందు యాదికొస్తుంది, కానీ ఏం చేస్తాం, గిట్ల ఒక ఊళ్ళో ఉన్నా మనం గలవకుండా గా దేవుడు మన తలరాత రాసిండు. అక్క, ఏంటి చిన్న? మమ్మల్ని అలా చేసినాక ఎస్ఐ గీ ఊళ్ళో లేనప్పుడు మీకు తెలుస్తుందా? తెలియవచ్చు చిన్న. నీకు తెలిస్తే నాకు గిట్ల చెప్పక్క. మా అక్క తానికి ఎవరికి కనిపించకుండా పోయేసి వస్తా. అలాగే చిన్న. అప్పటి వరకు ఎందుకు రాబిన్? నందు అక్క దగ్గరికి నేను తీసుకెళ్తా. నందు ఎట్లుంది? నందు అక్క సూపర్ గా ఉంది పిన్ని. పండిన గోరింటాకు చేతులతో రేపు తన జీవితాన్ని పండించుకోవడానికి ఎదురు చూస్తూ ఉంది. ఏంది బిడ్డ అంటున్నావు? రేపు రాక్ స్టార్ కి అక్కకి పెళ్లి. నందుకి పెళ్ళా? అవును పిన్ని. అక్క మెడలో తాళి పెరిగిపోయిందని మంచి ముహూర్తం చూసి నందు అక్క మెడలో రాక్ స్టార్ చేత వైభవంగా తాళి కట్టిస్తున్నారు. నువ్వు చెప్తుంది నిజమేనా మహి?
మేం కోరుకున్నది గదే. అక్కకి రాక్ స్టార్ కి సూపర్ సెట్ అవుతుంది. గంత మంచి మనిషిని అలకనంద మనువాడబోతుందంటే చాలా అదృష్టవంతురాలు మన బిడ్డ. దాని మెడలా గిట్ల 3 ముళ్ళు పడాలనో ఏమో. గా దేవుడు గింతలా మమ్మల్ని తిప్పించి గిన్ని పరిస్థితులు మనకు కల్పించింది. మంచి వార్త చెప్పావు బిడ్డ. అమ్మా, అక్కకు జరిగే శుభకార్యాన్ని మనం గిట్లా చూడలేమా? ఏమని పోతాంరా ఆడికి? పోయినా ఎవరు మీరంటే ఏం చెప్తాం? గందులో ఆ ఇంటోళ్ళు మనల్ని దొంగలని ముద్రేసిండ్రు. మనల్ని చూస్తేనే గాళ్ళు ఊరుకోరు. పిన్ని, ఆ ఇంట్లో చీడ పురుగులు 2, ఆ హంస, స్మైలీ. వాళ్ళే మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళుగా చిత్రీకరిస్తారు. గసువంటి వాళ్ళ ముందుకు ఎట్లా పోయేది? కానీ ధర్మంగా మీరక్కడుండాలి. గా ధర్మం న్యాయం అని లెక్కలేస్తే బిడ్డ జీవితం ఖరాబైతుంది. ఏం కాదు పిన్ని, అక్కకి మీ ఆశీర్వాదం ఇవ్వాలి. కరెక్టేనమ్మా, కానీ బిడ్డకాడికి పోవుడంటే మళ్ళీ ఏదన్నా అయితదేమోనన్న భయం. అవన్నీ నేను చూసుకుంటాను తాతయ్య. పిన్ని, మీకు నందు అక్క పెళ్లి చూడాలనుందా? ఏ తల్లైనా తన బిడ్డ పెళ్లి చూడకూడదని అనుకోదు కదమ్మా. ఈ పెళ్లి నేనే దగ్గరుండి చేసి అప్పగింతలు ఇయ్యాల్సింది పోయి గిట్లా దూరంగున్నా. పిన్ని, మీరేం ఫీల్ అవ్వద్దు. ఎట్లయినా సరే మీ సమక్షంలోనే మీరు చూస్తుండగానే నందు అక్కకి రాక్ స్టార్ తో పెళ్లి జరుగుతుంది. నందు అక్క రాక్ స్టార్ కలిసి మీ ఆశీర్వాదం తీసుకుంటారు. అలా నేను చేస్తాను, నన్ను నమ్మండి. అక్క, మరి నన్ను కూడా తీసుకెళ్తావా? నిన్ను, తాతయ్యని, అమ్మని, అందర్నీ ఏం చేసైనా అక్కడికి తీసుకెళ్తా. అక్క పెళ్లిని మీ అందరికీ చూపిస్తా. ఏంటి అవతారం స్మైలీ? ఏం చేయను పిన్ని, అంతా నా కర్మ. ఎవరిని ఇలా దిష్టి బొమ్మలా మార్చింది? ఏంటి లయో, కావాలని బెక్కిరిస్తున్నావు కదా? నాకేమవసరం? నీ బాలకని చెప్పానంతే. అయినా చేతులు ఏంటి ఇవన్నీ? ఇవన్నీ గుమ్మానికి కట్టాలంట. దానికి పని వాళ్ళున్నారు కదా, వాళ్ళు కడతారు. ఇదే మాట ఇంతే ఫోర్స్తో నేను చెప్పాను. వింటేగా నా మొగుడు. నా తమ్ముడి పెళ్లి మనం దగ్గరుండి పనులు చేయాలని ఇలా నిలబెట్టి వెళ్లారు ఆనంద్ గారు. ఏమే, మీకింకా తెల్లారలేదా? తీరిగ్గా వచ్చి నించుంటారు. మేమేమైనా పని వాళ్ళమా పొద్దున్నే వచ్చి ఇరగ తీసుకొని పని చేయడానికి? ఏమే మనవరాలా, నా బావే లోకం, నా బావే ప్రపంచం అంటావు కదా. మరి మీ బావ జీవితంలో జరుగుతున్న ముఖ్యమైన కార్యక్రమంలో నువ్వు సాయంగా నిలబడవా? మా బావతో జీవితం పంచుకోవాలనుకున్నానే కాని ఇలా మా బావ ఎవరో డమ్మి దాంతో జీవితం పంచుకోబోతుంటే నేనెలా పనిచేస్తానే ముసల్దానా? నిన్నేనే ఉలకవు పలకవేంటి? ఎందుకు చేయను గ్రాని? బావ పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు దగ్గరుండి నేనే చేస్తాను. నువ్వేంటే మనవరాలా, పండగలప్పుడు జేఎన్టీయూ రైతు బజార్ దగ్గర పూలదండలు, మామిడి తోరణాలు, గుమ్మడికాయలు అమ్ముకునేవాళ్ళలాగా అలా నించున్నావేంటి? బామ్మగారు, విరాజ్ పెళ్లి కోసమే నా వంతు నేను పని చేస్తున్నాను. అబ్బో,
ఏంటి ఇలా దిష్టి బొమ్మలాగా నించొని ఉండడమా నువ్వు చేసే పని? భలే ఉందిలేవే. సర్లే. హంస, లయ, గౌరీ పూజకి మండపం రెడీ చేయాలి, పదండి. పనోళ్ళు రెడీ చేస్తారు, మేమెందుకు రెడీ చేయాలి? పనోళ్ల పనులు పనోళ్ళు చేస్తారే, మనం కూడా తలొక పని చేద్దాం, పదండి. ఇప్పటికి దొరికింది కత్ర. ఆనంద్, పాపం స్మైలీని ఎందుకు అలా నిలబెట్టేసి వెళ్ళిపోయావు? కత్ర కోసం వెళ్ళాను అత్తయ్య. ఇలాంటి పనులు చేయడానికి పని మనుషులున్నారు కదా, వాళ్ళకి చెప్పొచ్చు కదా. అన్ని పనులు పని వాళ్ళు చేయకూడదు. ఇల్లు పచ్చగా ఉండటం కోసం కట్టే ఈ తోరణాలు, పూలు ఇంట్లో వాళ్ళే కట్టాలని చైత్ర అంటూ ఉంటుంది కదా. దాని చాదస్తానికి 1,000,000 ఉంటుంది. అవన్నీ నా చేత చేయిస్తారా ఏంటి? ఈరోజు మన ఇంట్లో శుభకార్యం జరుగుతోంది అత్తయ్య. నా తమ్ముడి జీవితానికి ఈరోజు చాలా ఇంపార్టెంటే. మీ జీవితంలో కూడా ఇంపార్టెంటేనే కదా. మన పెళ్లి రోజుని మర్చిపోయారా ఆనంద్ గారు? అదిగో చిన్నోడు వస్తున్నాడు, పదండి. ఆనంద్ గారు, ఆనంద్ గారు, ఆనంద్ గారు. ఇంకెందుకు ఆనంద్ గారు అంట? అప్ప చెప్పాడుగా నీకో పెద్ద పని, పట్టుకొని పద. పెళ్లి రోజు శుభాకాంక్షలు రా చిన్నోడా, మనోరాలా. థ్యాంక్స్ బామ్మ. థ్యాంక్ యూ బామ్మగారు. విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ విరాజ్ అండ్ చైత్ర. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్ యూ ఆనంద్ గారు. ఇవాళ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అని కాదురా, వెడ్డింగ్ డే అని విషెస్ చెప్పరా ఆనంద్. కరెక్ట్గా చెప్పావమ్మా. హ్యాపీ వెడ్డింగ్ డేరా. మన చేతుల మీదుగా ఈ రోజే వీళ్ళ పెళ్లి జరగబోతోంది కాబట్టి గోమతి, నువ్వు చెప్పినట్టు ఈ రోజే వీళ్ళ పెళ్లి. ఇక పైన వీళ్ళ జీవితం కొత్తగా మొదలవ్వాలి. జరిగిందంతా పీడకలనుకోమ్మా చైత్ర, రేపటి నుంచి న్యూ లైఫ్. ఇప్పటి వరకు జరిగింది పీడకల కాదు, దాని మెడలో 3 ముళ్ళు వేస్తే అది పీడకల. వీళ్ళ పిచ్చి కంతు పంతు లేకుండా పోతుంది. ఆ డమ్మీ దాంతో పెళ్లి జరుగుద్దని కలలు కంటున్నారు. నేనుండగా ఎలా జరగనిస్తానో. మా పెళ్లి రోజు గుర్తులేదు కానీ ఆ డమ్ని దానికి పెళ్ళంట. ఈమె పండగ చేస్తుందంట. ఎలా చేస్తారో మేము చూస్తాం. ఏం మాట్లాడవేంట్రా చిన్నోడా? అంతే అంతే బామ్మ. అబ్బా, ఆహా మనవరాలా, నీకు గోరింటాకు
కాస్త ఎక్కువసేపు గోరింటాకు పెట్టుకుంటే ఎవరి చెయ్యి అయినా అంతకంటే ఎక్కువగానే ఎర్రగా పండుతుంది. ఎక్కువసేపు పెట్టుకుంటే చెయ్యి పండదు, పొక్కిపోద్ది. ప్రేమతో చిన్నోడు నా మనవరాలకు పెట్టిన గోరింటాకు వాళ్ళ ప్రేమలాగే నిండుగా ఎర్రగా పండింది.